నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. హత్య కేసు నిందితులు అరెస్ట్, వివరణ ఇచ్చిన డీఎస్పీ గారు. ఈ నెల 18వ తేదీ చాగలమర్రి గ్రామంలో పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ఒక హత్య జరిగింది. హత్యలో ఇమాం హుస్సేన్ హత్య కాబోతున్నాడు. అతని వయసు 23 సంవత్సరాలు. డిగ్రీ గురించి చదువుకొని వాళ్ళ తండ్రికి ఒక బంగారు గంట పనిచేస్తున్నాడు. అది ఆ గ్రామంలో ఇతను ఆలంసాగర్ రసూలు సుమారుగా 10-15 ఏళ్ళ నుంచి కూడా పంచాయతీ వేలంలో పాటలు పాడి గేట్ వసూలు చేస్తున్నాడు. అదేవిధంగా ఈ ముద్దాయి తండ్రి అబ్దుల్ ఖాదర్ అనే అతను కూడా ముద్దాయే గేటు. అతను కూడా 2 సంవత్సరాలుగా వేలం పాటలు పంచాయతీ వేలం పాటల్లో పాల్గొంటున్నాడు. 4 రకాలుగా వేలం పాటలు ఉంటాయి చాగలమర్రి దాంట్లో. ఒకటి బస్టాండ్ మార్కెట్, 2 సంత మార్కెట్, తబేలా, దిన మార్కెట్. 30,000 చొప్పున బస్టాండు, సంత మార్కెట్కి 30,000 చొప్పున డిపాజిట్ కట్టాలి. అదేవిధంగా తబేలా, దిన మార్కెట్కి 10,000 రూపాయల డిపాజిట్ కట్టాలి. ఆ విధంగా 3 పాల్గొన్నారు. ఆ మొత్తం ముల్లా జహంగీరు, ఆలంసాగారి రసూలు, ముల్లా నాయబ్ సాబ్ గారు మొత్తం 4కి కూడా 80,000 అడ్వాన్స్ కట్టినారు. ఆ రోజు 18వ తేదీ ఉదయం 11 గంటలకు వచ్చి. అదేవిధంగా ముద్దాయి తండ్రి ఏటు ముల్లా అబ్దుల్ ఖాదర్ కూడా బస్టాండ్కు మరియు సంత మార్కెట్కు 60,000 డిపాజిట్ కట్టినాడు. ఇంకొకతను ఓములంపల్లి ఖాదర్ హుస్సేన్ అతను కూడా తబేలా మరియు దిన మార్కెట్కు 10,000 డిపాజిట్ కూడా 20,000 కట్టారు. ఆ డబ్బులు డిపాజిట్ కట్టడము మధ్యాహ్నం 12:30 వరకు ముగిసింది. తర్వాత సెక్రటరీ గారు నాగమణి గారు వాళ్ళ పైన సచివాలయం 3లో పైన కూర్చొని ఆ వేలంపాట్లో పాల్గొనే వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టినారు. ఆ కూర్చోబెట్టినప్పుడు 5 మంది కూడా కూర్చున్నారు. అప్పుడు అబ్దుల్ ఖాదర్ నేతను ఓన్లీ వేలంలో పాల్గొనే వాళ్ళు మాత్రమే కూర్చోవాలి, వేరే వాళ్ళు ఉండకూడదని పాయింట్ రైజ్ చేశారు. అప్పుడు నాగమణి గారు సెక్రటరీ గారు ఉండి, లేదు ఇది ఓపెన్ వేలము, అందరూ కూడా ఉండొచ్చు, అయితే డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళు మాత్రమే వేలం పాట పాడాలా అని చెప్పి ఆదేశించినారు. ఆ విషయంగా రసూల్ ఆలంసాగర్ రసూల్ వాళ్ళ మనుషులు కొద్దిగా అట గలాటా పెట్టుకొని ఇద్దరు గలాటా తోసులాటకు మొదలుపెట్టినారు. ఆ గలాటాలో అబ్దుల్ ఖాదర్ కుమారుడు ముద్దాయి ఉన్నాడు కదా దస్తగిరి, అతనికి మనించి ఇచ్చినారు రసూల్ మనుషులు. ఇది చూసిన పెద్ద మనుషులు ఇద్దరిని విడదీసి రసూల్ను ఇమాంను పైన ఒక రూమ్లో కూర్చోబెట్టి దస్తగిరిని అతని తండ్రిని రసూల్ను ముద్దాయిలు ఇద్దరిని కూడా కిందికి పంపించినారు. వాళ్ళు పోయి ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా రోడ్డు మీద నిలబడి ఉన్నారు. కొద్దిసేపు తర్వాత అబ్దుల్ రసూల్ ఆలంసాగర్ రసూలు అతని కుమారుడు ఇమాం కూడా పైనుంచి తెలియకుండా ఎంపీడీఓ ఆఫీస్ లోపలికి పోయి అక్కడి నుంచి బయటికి పోయారు. అతను చూసిన అబ్దుల్ ఖాదర్ కోపంతో అతని మీదికి పోతూ ఉంటే ఇమాం అతని కొడుకు ఇదెందుకు మా నాయన నువ్వు వదిలిపెట్టండి, ఎందుకు ఇచ్చేస్తాడు గలాట అని అడ్డం పోయినప్పుడు దస్తగిరి దగ్గర ఉన్నటువంటి పిడిబాకుతో అతని గొంతు మీద పొడిచినాడు. అప్పుడే రక్తగాయమై ఒకటే గాయము, రక్త స్రవం జరిగింది. అక్కడే పడిపోయిగా ఇమీడియట్గా ఈ విషయం తెలిసిన మా పోలీసులు ఎస్ఐ గారు ఇంకా కొంతమంది జీపులోని పోలీసులు అంతలోనే హాస్పిటల్ పోయే లోపలే చనిపోవడం జరిగింది. ఇది ఏం లేదు, ఇతను ఆలంసాగర్ రసూలు చాలా ఏళ్ళ నుంచి కూడా పంచాయతీ వేలం పాటలో పాడుతూ గేట్లు వసూలు చేసుకుంటున్నాడు. అదేవిధంగా అబ్దుల్ ఖాదర్ అతను వడ్డీలు తెచ్చుకుంటూ కుదువ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి మాత్రమే అబ్దుల్ ఖాదర్ ఈ వేలం పాటలకు హాజరవుతున్నాడు. ఇతను కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆలం రసూల్ అతను కొన్ని సంవత్సరాల నుంచి వేలం పాటలో పాల్గొంటున్నాడు. ఒకటి ఈ వివాదము, ఈ సంఘటన 2 కుటుంబాల మధ్య మాత్రమే జరిగింది. ఇద్దరు కూడా వైసీపీ పార్టీలో ఉన్నారు. డిసీడ్ ఫాదర్ రసూలు మరియు అబ్దుల్ ఖాదర్ దస్తగిరి ఫాదర్, వీళ్ళిద్దరు కూడా సుమారుగా ఒక 2-3 ఏళ్ళ నుంచి కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. బాబులాల్ ఫాలోయర్ రసూల్ వచ్చి బాబులాల్ ఫాలోయర్ 3-4 సంవత్సరాల నుంచి కూడా. ఇతను అబ్దుల్ ఖాదర్ అతను సుమారుగా 14-15 ఏళ్ళు టీడీపీలో ఉండి సుమారు 1.5 సంవత్సరం 2 సంవత్సరాల కిందట వైఎస్ఆర్సీపీలో చేరి ఎమ్మెల్యే చేత కండువా కప్పించుకున్నాడు. అదేవిధంగా అప్పుడే ఈ రసూల్ కూడా అతనే రమ్మని పిలుచుకొని పోయి నువ్వు కూడా రా అని చెప్పి ఎమ్మెల్యే గారి చేత కండువా కప్పించినాడు. అతను ఆల్రెడీ బాబులాల్ అనేటప్పుడు ఉన్నారు, అయినప్పుడు కూడా ఇతనే పిలుచుకొని పోయి కండువా కప్పించినాడు. అప్పటి నుంచి కూడా ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. ఎలాంటి వీళ్ళ మధ్యలో కూడా ఇంతకుముందు పూర్వపు ఘర్షణలు కానీ వీళ్ళ మనస్పర్ధలు కూడా ఏమీ లేవు. ఆ సంఘటన యాదృచ్ఛికం, యాక్సిడెంటల్గా జరిగింది. ఏమరా అంటే ఒకటి వేలం పాటలో ఇతను ఉంటే మనకు దక్కదన్నా అతని మనసులో ఉంది.
రెండోది పైన కొడుకును కొట్టినారు. ఈ రెండు మనసులో పెట్టుకొనే ఈ ఘటన జరిగింది. కొడుకు పిడిబాకు ఏమంటే ఇంత ముందుగా కొద్ది రోజుల కిందట, కొన్ని నెలల కిందట ఇతని మీద దస్తగిరి మీద కొద్దిమంది అటాక్ చేశారు. ఆ విషయం కేసు కూడా కట్టినాము చాగలమరి పిఎస్లో. అప్పటి నుంచి అతను నా మీద దాడి చేస్తాడన్న ఉద్దేశంతో అతను పిడివాకు పెట్టుకున్నాడు. ఆ పిడివాకు ఇంట్లో వాడేదే, పురాతనమైందే, అప్పటికప్పుడు కొనుక్కొని వచ్చింది కాదు, అతను ఇంట్లో ఉండిందే. పెళ్ళిళ్ళప్పుడు నిమ్మకాయలు తగ్గించి ఇది చేస్తారు కదా, అదే. ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిందే కానీ ఇలాంటి పార్టీలకు సంబంధం లేదు. ఇది ముఖ్యం. ఈరోజు వారిని ఇద్దరిని కూడా నిన్న అరెస్ట్ చేసినాము. వారి దగ్గర పిడిబాకు వసూలు చేసినాం. పిడిబాకులు కూడా రికవరీ చేసినాం. పెద్ద మనుషుల్లో మోటార్ సైకిళ్ళు, సెల్ ఫోన్లు కూడా రికవరీ చేసినాము. ఈరోజు రిమాండ్ పంపుతాం. అది నిన్న సాయంత్రం అరెస్ట్ చేసినాము. ఎక్కడది మల్లెవేముల బస్టాండ్లో అరెస్ట్ చేసినాము. నిన్న సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేసినాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.